శ్రీ శ్రీ గౌరీ సేవా సంఘంలో ఉత్తమ విద్య అవార్డ్స్ చాలా బాగా కార్యక్రమం బాగా జరిగిందండి. పెద్ద పెద్ద హోదా ఉన్నలు కూడా చాలామంది వచ్చారండి. రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు. ఓకే, ఈ రైల్వే కళ్యాణ మండపం జరిగిందండి తాడిచెట్లపాలెంలో. చాలా బాగా జరిగింది ఇది. అందరూ కూడా ఇక్కడికి సభకు వచ్చారండి. దూర ప్రాంతం నుంచి కూడా అందరూ. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను చూపించండి. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ అండి, చాలా బాగుందండి. పెద్ద పెద్ద హోదా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కటౌట్స్ వేశారండి. మంచి స్థాయి ఉన్న నాయకులు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉత్తమ విద్య అవార్డులు అందుకుంటున్నారంటే పిల్లలు గ్రేట్ అండి. అందరూ కూడా హైయెస్ట్ మార్కులు వచ్చిన వారికి కూడా ప్రథమగా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి అందరికీ. అది ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ముందుకి ఇంకా ఎన్నో చదువుకోవాలని, పిల్లలు మంచి భవిష్యత్తు ఒక రంగంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా ప్రపంచ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నామండి. దానికి పిల్లలకి ఈ అవార్డులు అంటే ఎందుకు ఇస్తున్నారంటే మంచిగా బాగా చదువుతారని, అందువల్ల మంచి గుర్తింపు పొందాలని, ఇంకా కృషితోనే ఉండాలని కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్. బాబా ఇక్కడ పెట్టచ్చా? ఇక్కడ ఎలా పెట్టాలి? జై శ్రీరామ్. ఓకే. క్రీడా రంగంలో భారతదేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ మన గణబాబు గారు. 1990లో ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ కైవసం చేసుకున్నారు. 1995లో బ్యాంకాక్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో భారతదేశపు తరఫున ప్రాతినిధ్యం వహించారు. నాయకత్వం యంగ్ అచీవర్ అవార్డు అందుకున్నారు. క్రీడకుండా ఎంతోమంది యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో మరియు వైజాగ్ వేదికగా జరిగిన వరల్డ్ అండర్-21 వాలీబాల్ ఛాంపియన్షిప్, వరల్డ్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ వంటి ఎన్నో నిర్వహించారు. చైనాలో జరిగిన 16వ ఆసియా క్రీడలకు టెక్నికల్ డైరెక్టర్గా కూడా సేవలు అందించారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గణబాబు గారు. ఇవాళ వరల్డ్ భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన